ఇంకొక వెర్రిపప్ప ఎవడో అన్నాడంట, సోఫా మీద కాళ్ళు జాపు కూర్చుంటే అదృష్టం అని వెతుక్కుంటూ రాదని. అదృష్టం తేజుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాడు కరెక్ట్గా సోఫా మీదే ఉన్నాడు. వాడి లక్కేంటో గానీ ఒక ఆంటీ వాళ్ళిద్దరు అమ్మాయిలకి వీడి ప్రొఫైల్ నచ్చి ఎట్ ఏ టైం లైన్లోకి వచ్చారు. ముగ్గురు విడివిడిగా తేజుగాడిని లైన్లో పెట్టే పనిలో పడ్డారు. హాయ్ హాయ్, ఐ మధు. నేను కూడా ఈ కాలనీలోనే ఉంటాను. ప్లాట్ నంబర్ 63. హాయ్ హాయ్, ఐఎమ్ రమ్య. మీ ఇంటి దగ్గరే మా ఇల్లు. ప్లాట్ నంబర్ 63. హాయ్, హాయ్ ఐఎమ్ ఛాయా. మాది ప్లాట్ నెంబర్ 63. వాట్ అ కోఇన్సిడెన్స్, వి ఆర్ నేబర్స్. ఓకే, బాయ్. బాయ్. బాబు గారు బట్టలండి. రాంబాబు, ఈ కాలనీలో అందరి బట్టలు నువ్వే కదా ఐరన్ చేస్తావు? అంతే కదండి. ప్లాట్ నెంబర్ 63లో ఎవరెవరు ఉంటారు? ప్లాట్ నెంబర్ 63లో ఆయనకి ఏదో షాప్ ఉందండి. అమ్మగారికి అయ్యగారికి 2 ఆడపిల్లండి. ఒక మదర్, 2 డాటర్స్ ఒకేసారా? రే, బ్యాగ్ లో బుక్స్ అని సర్దుకున్నావా? మమ్మీ, ఏంట్రా? మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కోతుల నుంచి. ఓహో, రై టిఫిన్ చేయడం అయిందా? స్కూల్కి బయలుదేరదాం. ఓకే. పదా. డాడీ, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషుల్ని దేవుడు తయారు చేశాడు రా. మరి అమ్మేంటి మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్తోంది? వాళ్ళంతా మీ మమ్మీ సైడ్ వాళ్ళు. అబ్బా, వాటే జోకండి. వంశీ, సాయంత్రం కలుద్దాం. టేక్ కేర్. ఓకే మావయ్య. రే పద. వంశీ, నీకేమైనా కావాలంటే భవానీని అడుగు. అలాగే అత్తయ్య. నిషా, నిషా, ఏంటి బావా? నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు తెలుసా? ఈ మాట చెప్పడానికైనా పిలిచావు? కాదు కాదు, మరి మనం మన చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట, మొగుడు పిల్లలాట, డాక్టర్ ఆడేవాళ్ళం, గుర్తుందా? అవునా, నాకు గుర్తులేదు. రా నీకు చూపిస్తా. డాక్టర్ ఆట ఇప్పుడు ఆడితే నీకు గుర్తొస్తా. కూర్చో. డాక్టర్ ఆట ఎలా? 1 minute లో నా హార్ట్ ఎన్నిసార్లు బీట్ అవుతుందో చూసి చెప్పా. ఎలా? స్టెథోస్కోప్ లేదుగా? స్టెథోస్కోప్ అవసరం లేదు, చెవితో. ఓకే. రా. బీట్స్. బావా, నీ హార్ట్ అంత ఫాస్ట్ గా బీట్ అవుతోందేంటి? ఐ డోంట్ నో. ఇప్పుడు నేను నీకు చూస్తాను. ఎవరి హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఒక చాక్లెట్ కొని పెట్టాలి. ఏ మాట ఇది? స్టూపిడ్ ఆట. ఐ హావ్ టు గో. ఏ నిషా, ఉండు, ఇంకా 1 minute అవ్వలేదు. వంశీబాబు, మా ఆయనకో ఉత్తరం రాసి పెట్టండి బాబు. ఉత్తరమా? ఎక్కడుంటాడేంటి? దుబాయ్ దగ్గర బాబు. ఫోన్ లో మాట్లాడచ్చుగా. అక్కడ సిగ్నల్స్ రావు బాబు. సరే, పెన్ను పేపర్ ఇవ్వు మరి. ఇదిగోండి బాబు పేపరు, పెన్ను. ఏమైనా తప్పులు రాస్తే ఇదిగోండి వైట్నర్, కొంచెం అండర్లైన్ చేయడానికి హైలైటరు, బాగా స్ట్రాంగ్ ఏమైనా చెప్పాలంటే రెడ్ పెన్ను, అక్కడక్కడ హార్ట్ సింబల్స్ వేయడానికి స్కెచ్ పెన్లు, ఇంకా ఉత్తరం పెట్టడానికి కవరు, ఆ కవర్ సీల్ చేయడానికి ఫెవిస్టిక్. ఏంటో లోపల పెద్ద స్టేషనరీ షాప్ ఉన్నట్టుంది. ఊరుకోండి బాబు, రాసి పెట్టండి. చెప్పు. మై డియర్ లవ్లీ మామా, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? నేను ఇక్కడ చిలుము పట్టిన ఇత్తడి చెంబులా ఉన్నాను. నువ్వు వచ్చి బాగా తోమితే గాని తలతల్లాను. చివర్లో 2 హార్ట్ సింబల్స్ వేయండి బాబు. వేస్తాను కానీ ముందు చెప్పు. నువ్వు దుబాయ్ నుంచి వచ్చేసరికి నీకు తెల్లటి దెబ్బ పండు లాంటి బిడ్డనిద్దాం అనుకుంటే ఇక్కడ అందరూ నల్లటి నేరేడు పండు లాంటి వాళ్ళే ఉన్నారు. కొంచెం ఇది హైలైటర్ తో అండర్లైన్ చేయండి బాబు. అన్ని తర్వాత చేద్దాం కానీ ముందు మ్యాటర్ చెప్పు. ఈ మధ్య వంశీ బాబు యాసవకాలం సెలవులకు వచ్చాడు. కాశ్మీర్ యాపిల్ పండులా కళకళ్ళాడుతున్నాడు. తనతో ఎలాగైనా కమిట్ అయ్యి నీ కోరిక తప్పకుండా తీరుస్తానని చెప్పి రాయి బాబు. సంతకం పెట్టేస్తా.
తెల్లని పండంటి బిడ్డ కావాలని మా ఆయన కోరిక బాబు. కొంచెం మా ఆయన కోరిక తీర్చిపెట్టవా? ఏ వాడేవాడో కోరిక నేను తీర్చడం ఏంటే? వంశీ బాబు, వంశీ బాబు, వంశీ బాబు. ఒరే ఏదో జరిగిపోయింది వదిలేరా. మేమేమన్నా అనుకుంటామేమో నువ్వు ఫీల్ అవుతున్నావేమో. మేము ఆ ఎపిసోడ్ పూర్తిగా మర్చిపోయాం. నువ్వు కూడా మర్చిపో. ఒక పని చేద్దామే, ఇద్దరం లీవ్ పెడదాం, ముగ్గురం కలిసి ఎక్కడికైనా మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం. మంచి ఐడియా అండి. వీడు అమెరికా వెళ్లే ముందు ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసినట్టుంటుంది. నార్త్ ఇండియా వెళ్దాం. కరెక్ట్. రవి, మనాలి వెళ్దామే. నేను ఎక్కడికి రాను. అలా అనుకు నాన్న. వెళ్దాం రా, ప్లీజ్ రా. ఓకే అని చెప్పు. నేను రాను రాను రాను. రవి, రేయ్, నానా రవి, రవి, నానా. రేయ్, రవి. The person you are dialing seems unavailable to take calls right now. రవి, రవి, రవి. అంకుల్, రవి ఏడు అంకుల్? చూడమ్మా, ఎప్పుడూ పొరపాటున దారి తప్పి కూడా మా ఇంటికి రాకు. మీ వాళ్లకు తెలిసి రవి మీద పోలీస్ కేసు పెడితే మా వాడి ఫ్యూచర్ నాశనం అయిపోతుందమ్మా. అవునమ్మా, నువ్వు వాణ్ణి కలవడమే కాదు, వాడు కూడా నిన్ను కలవకుండా చూసుకో. ప్లీజ్ ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అమ్మా, ప్లీజ్. ఆగమ్మా, ఆగు. ఇంట్లో సామాన్లు ఎప్పుడు పట్టుకెళ్తారు? ఏమో తెలియదు అంకుల్, మా నాన్నని అడగండి. మీరు ఇల్లు ఖాళీ చేస్తే నేను టూలెట్ బోర్డు పెట్టుకోవాలి. ఏమిటో ఇలా దళితులు కూడా బేరాలు నాకే తగులుతాయి. చే రామ రామ రామ. ఏంటమ్మా నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయారు? తెలుసు, స్లీపింగ్ టాబ్లెట్స్ తెమ్మని పంపించారు. ఎన్ని? 20. 20 స్లీపింగ్ టాబ్లెట్స్? ఎందుకమ్మా? ఇంటికి గెస్ట్లు వచ్చారు, వాళ్ళకి కావాలంట. కవరమ్మా. వద్దులే. ఎక్కడికి వెళ్ళావు? బయటికి. నేను ఇంట్లోంచి కాలు బయట పెట్టదని చెప్పానా? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? చెప్పకపోతే చంపేస్తాను. అవసరం లేదు, నేనే చచ్చిపోతాను. హలో డాక్టర్ గారు, ఇందాక మీ పాప వచ్చి మీరు తెమ్మన్నారని చెప్పి 20 స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకెళ్లారు. నాకు డౌట్ వచ్చి ఫోన్ చేశాను సార్. ఏంటి? ఏ ఆగవే, ఆగవే, ఉండు. ఇవ్వు. ఇవ్వవే. ఇవ్వు. సరేలే, ఆగు. వదిలు. ఆగవు. ఏముందో చూడండి. అసలు ఏముందో చూడండి. ఇవ్వు. 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 చూడు. తీయ్. ఏముందో చూడండి. చూడండి. చూసావా ఎంత దాకా వచ్చిందో? బ్యాగ్ లో ప్రికాషన్స్ పెట్టుకుని మరీ తిరుగుతుంది. నేను చంపినా బాగోలేదే. నేను చంపేస్తాను ఇవాళ, నిన్ను చంపేస్తాను. చంపేస్తాను నిన్ను. బ్యాగ్ లో ప్రికాషన్స్ పెట్టుకుని తిరుగుతావా? ఏయ్, నువ్వు చంపవే. ఉండవే, చంపేస్తాను. ఉండు. చూసావా ఎంత దాకా వచ్చిందో? ఎంత దాకా వచ్చిందో?
మధ్యాహ్నం లంచ్ స్విగ్గీ అమ్మని అడుగుదామా లేక జొమాటో నాన్నని పురమాయిద్దామా అని తేజుగా డిసైడ్ అవుతుంటే వాడికి అనుకోకుండా ఒక లంచ్ ఇన్విటేషన్ వచ్చింది. హాయ్ తేజు. హాయ్. ఇవాళ మా ఇంటికి లంచ్కి వస్తావా? ష్యూర్, మీ ఇంటికి వస్తే ప్రాబ్లం ఏం లేదుగా. లంచ్ తర్వాత మా అమ్మాయిలు బయటకు వెళ్ళిపోతారు. 4కి యోగా క్లాస్ ఉంది. అప్పటిదాకా లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఓకే, వచ్చేస్తా. ఓకే బాయ్. బాయ్. హే హాయ్. హాయ్. మా ఇంటికి వస్తావా? మీ ఇంటికా? ఎప్పుడు? ఏయ్ దొంగ, నువ్వు ఈ రోజు లంచ్ కి మా ఇంటికి వస్తున్నావని మమ్మీ చెప్పింది. మమ్మీ 4 o'clockకి యోగాకి వెళ్తారు. ఆ తర్వాత మన ఇష్టం. ఓకే ఓకే బాయ్. బాయ్. హాయ్. హాయ్. లంచ్ కి మా ఇంటికి వస్తున్నావు అంట కదా? అవును, ఎందుకు? లంచ్ తర్వాత ఫ్రెండ్ ఇంటికి స్పెండ్ ఓవర్కి వెళ్తున్నాను. నీకు లొకేషన్ పంపిస్తాను, నువ్వు అక్కడికి వచ్చేయ్. ఓకే, సీ యూ దేర్. ఓకే సీ యూ బాయ్. బాయ్. ఒకే రోజు సంగీత్, పెళ్లి, శోభనం అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ తేజుగాడు మాత్రం అలా జరిగినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇవాళ అతను బ్యాట్స్మెన్ కాదు, లైఫ్లో ఫస్ట్ ఓవర్ వేయబోతున్న ఒక గూగ్లీ బౌలర్ హ్యాట్రిక్ తీయబోతున్నాడు. పోస్ట్ లంచ్ సెషన్ ఆంటీతో, పోస్ట్ ఆంటీ సెషన్ ఆంటీ పెద్ద కూతురుతో, పోస్ట్ పెద్ద కూతురు సెషన్ ఆంటీ చిన్న కూతురుతో. పరమానందం అంటే ఏంటో తేజుగాడిని చూస్తే అర్థమయ్యేది. ఇదిగోండి మీ ఆర్డర్. థ్యాంక్స్ అండి. ఇదిగో. థ్యాంక్ యూ.